You externalize your thoughts, externalize your feelings, then only you will come to know, self realization happens. ఇది చేయండి. ఎందుకంటే సేజ్‌హుడ్ అని ఎందుకు తీసుకున్నానంటే, సేజ్‌హుడ్ అంటే ముగింపు కాదు, అది వాస్తవానికి అది ఆరంభం. అంటే నెక్స్ట్ డేకు కావాల్సినటువంటి విజ్డమ్, మీరు విజ్డమ్‌తో పని చేయండి, మెచ్యూరిటీతో పని చేయండి. మెచ్యూరిటీతో, విజ్డమ్‌తో మీరు అనలైజ్ చేసుకోండి. డైరీ రాస్తున్నప్పుడు అంటే రోజుని మీరు ఏ విధంగా గడిపారు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, ఈ విధంగా హుడ్‌లో సింబల్ ఏంటంటే మనకు విజ్డమ్, మెచ్యూరిటీ, ఆ విధంగా. సో అది మీకు మళ్ళీ ప్రారంభంగా నెక్స్ట్ డేకు అది ఉపయోగపడుతుంది. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఇంకా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా ఇంకా సంతోషంగా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. ఈ విధంగా మనం నేచర్‌తో కూడా కనెక్ట్ అవుతాం. ఉదయం మనకు సూర్యుడు ఉదయించేటప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ మీరు ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న యూ టేక్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ అండ్ రైట్ ఆల్ యువర్ ప్లానింగ్ ఇన్ దట్ పేపర్ విత్ నంబర్స్. సో దాంట్లో మనం ఆ రోజంతా ఏం చేయాలని, దాంట్లో కొన్ని మిస్ అవుతుండొచ్చు, నో ప్రాబ్లం. మిస్ అవుతే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రాసుకోండి. ఇలా ఎవరికైనా జరుగుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు, అన్నీ చేయకున్నా ప్రాబ్లం లేదు. కానీ దీనివల్ల ఏంటంటే ఒక సిస్టమ్ అలవాటు అవుతుంది. ఒక సిస్టమ్ అలవాటు అవుతుంది. ఆ పని చేయకపోతే మన మనసు, మన కాన్షియన్స్ మనకు చెప్తూ ఉంది, ఇది మిస్ అయ్యాము, మళ్ళీ నెక్స్ట్ టైం మిస్ అవ్వకూడదు, ఇది చేయాలి. అంటే ఈ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇటువంటి లక్షణాలు చాలా చక్కగా పనిచేస్తాయి. మీరు ఉదయము రాసుకునే ప్లాన్లో రాసుకునేటప్పుడు కూడా అది రాస్తూ ఉంటుంటే మనకు ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అదేవిధంగా కాగ్నిటివ్ లోడ్ కూడా తగ్గుతుంది. కాగ్నిటివ్ లోడ్ తగ్గితే మీరు ఆ డేలో మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఈ విధంగా డేను 3 రకాలుగా విభజించి ఎప్పటికప్పుడు మీరు మీ పెర్ఫార్మెన్స్‌ను చెక్ చేసుకోండి. నేచర్‌తో టచ్‌లో ఉండండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.